వివరాలు కోవిన్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి మార్గం చూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇంత పెద్ద జనాభాకు వ్యాక్సిన్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలోనే కరోనా చికిత్సకు సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడంలో దేశం ఆదర్శంగా నిలిచిందని ప్రధాని చెప్పారు. పీఏఎం కేర్స్లో భాగంగా 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటైన 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని అన్ని జిల్లాలు ఇక పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను కలిగి ఉన్నట్లు అవుతుంది. ఉత్తరాఖండ్లోని ఎయిమ్స్ రిషికేశ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయతో పాటు ఉత్తరాఖండ్ గవర్నర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పీఎం కేర్స్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1224 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లకు ఆర్థిక సహాయాన్ని అందించారు. వీటిలో 1100కు పైగా ప్లాంట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజు 1750 ఎంటీకి పైగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. కోవిడ్-19 ని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. देश इनसे कैसे लड़ा, ये जानना, ये समझना हर देशवासी के लिए बहुत जरूरी है. साथियों, सामान्य दिनों में भारत में एक दिन में 900 मैट्रिक टन लिक्विड मेडिकल ऑक्सीजन का प्रोडक्शन होता था. डिमांड बढ़ते ही भारत ने मेडिकल ऑक्सीजन का प्रोडक्शन 10 गुना से भी ज्यादा बढ़ाया. ये दुनिया के किसी भी देश के लिए अकल्पनीय लक्ष्य था, लेकिन भारत ने इसे हासिल करके दिखाया. साथियों, यहां उपस्थित कई महानुभाव इस बात से परिचित है कि ऑक्सीजन के प्रोडक्शन के साथ ही उसका ट्रांसपोर्टेशन भी कितनी बड़ी चुनौती होता है. ऑक्सीजन ऐसे ही किसी टैंकर में नहीं ले जाया जा सकता. इसके लिए खास टैंकर चाहिए होता है. भारत में ऑक्सीजन प्रोडक्शन का काम सबसे ज्यादा पूर्वी भारत में होता है, लेकिन मुश्किल ये कि जरूरत सबसे अधिक उत्तर और पश्चिम भारत में पड़ी.